తిరుమల అంటే అందరికీ ఇష్టమైన ప్రదేశం. ఈ వాతావరణం అంటే భక్తులకి చాలా ఇష్టమనే చెప్పుకోవాలి. తిరుమలకి వచ్చి స్వామివారిని చూసి మిగిలిన ప్రదేశాలని చూసి ఆనందం పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి ప్రదేశంకి మన టీటీడీ వారు మరో రోడ్డు మార్గం భక్తులకి అందుబాటులోకి తీసుకురానున్నారు. పాప వినాశనంకు రోజు భక్తులు వెళ్లి తాము చేసుకున్న పాపాలని పోగొట్టుకుంటారు. తిరుమలలోని పవిత్ర తీర్థాలలో ఈ పాప వినాశనం ఒకటి. ఈ పాప వినాశనంలో స్నానం చేయడం పాపాలు తొలగుతాయని నమ్మకం. అందుకు ఎక్కువ మంది ఈ పాప వినాశనంకి వెళ్తూ ఉంటారు. ఈ రోడ్డు పూర్తిగా నిర్మాణం అయితే భక్తులకు సులభమైన రాకపోకలు అందినట్టు అవుతుంది. మంచి రహదారి వలన దేశాయ విదేశీయ పర్యాటకులకు రాకపోకలు సులభమవుతాయి. స్థానికులకు రవాణా వ్యాపారం సులభమవుతుంది. ప్రమాదాలు జరగకుండా ఈ రోడ్డు నిర్మిస్తున్నారు. అడవి మార్గాలపై భక్తులు రాకపోకలు తగ్గి ప్రకృతి కలుషితం కాకుండా ఉంటుంది. పర్యావరణానికి హాని కలగకుండా పర్యాటక అభివృద్ధి జరుగుతుంది. ఈ రోడ్డు నిర్మాణం వల్ల యాక్సిడెంట్లు జరగకుండా అరికట్టవచ్చు. రాకపోకలు సులభమవుతాయి. పాప వినాశనం మరింత అభివృద్ధి చెందుతుంది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే భక్తులకి పాప వినాశనానికి వెళ్లి తిరిగి రావడానికి చాలా తక్కువ సమయం పడుతుంది. యాక్సిడెంట్లు జరగకుండా చేరుకోవచ్చు. టీటీడీ వారు భక్తుల కోసం భక్తులు ఇబ్బంది పడకుండా ఎల్లవెల్లలా కృషి చేస్తూ ఉంటారు.